ఎంతో రుచిగా ఉండేటువంటి క్యాబేజీ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దాని గురించి ముందుగా క్యాబేజీని చాలా సన్నగా మనము కట్ చేసుకుంటాము. తర్వాత ఆనియన్ కూడా చీలుకల్లా కట్ చేసుకుంటామండి. ఇంకా పోపు చేసేసుకుంటాం. బాణాలు పెట్టేసుకున్నాము. తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని జీడిపప్పు పలుకులు, అదేవిధంగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అది కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ వేసేసుకున్నాము. అది కూడా కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అన్ని కలిపి చక్కగా వేగుతూ ఉంటాయి. పప్పులన్నీ క్రిస్పీగా ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో మనము టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటాము. అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ అంత కారం వేసుకుంటామండి. అది సరిపోతుంది. ఇంకా ఇదంతా మిక్స్ చేసేసుకుంటాము. ఇప్పుడు దీంట్లో సన్న కట్ చేసుకున్నటువంటి క్యాబేజీని యాడ్ చేసేసుకుంటాము. ఇంత ఫైన్ గా మనం కట్ చేసుకుంటే ఏంటంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సన్న కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పోపులో మొత్తం కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుంటాం. చాలా చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుందండి. చాలా సన్నగా కట్ చేసుకున్నాం కదా, మొత్తం అంతా మంచి కలిసిపోయింది. ఇంకా 10 మినిట్స్ పాటు చక్కగా దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై అవనిస్తాము. 10 నిమిషాల్లో కలర్ మారిపోయి చక్కగా ఈ విధంగా మగ్గిపోతుంది. ఇంక ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, పప్పుల పొడి యాడ్ చేసుకుంటామండి. 2 టేబుల్ స్పూన్లు. ఈ పప్పుల పొడి ఏంటంటే 2 టేబుల్ స్పూన్లు పుట్నాలు, దాంట్లోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకుంటాం అనమాట. ఇంకా అది వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై అవనిస్తామండి. ఇంకా అంతే, వేడివేడిగా క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుందండి. సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో, రోటీస్ తో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైందండి. మరికొంతమందికి షేర్ అవుతుంది లైక్ చేయడం వల్ల.